మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన మేలును జీవీఎంసీ కౌన్సిల్లో గుర్తు చేశారు బీజేపీ కార్పొరేటర్ గంకల కవిత. యాదవ సామాజిక వర్గానికి వైఎస్ జగన్ స్థలం కేటాయించి మంచి చేశారు అని చెప్పారు. పార్టీ ఏదైనా వైఎస్ జగన్ చేసిన మంచిని చెప్పాల్సిందే అన్నారు బీజేపీ కార్పొరేటర్ గంకల కవిత. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆ స్థలాన్ని ఇప్పుడు మారుస్తామంటే ఊరుకోమన్నారు. ట్రాన్స్ఫర్ చేశారు అంటే ఆ భూమి నుంచి ఈ భూమి ఇస్తున్నారా లేదా అది తీసుకొని ఇది ఇస్తున్నారా అంటే రోడ్డు పక్కన మాకు పేదలుగా వచ్చేస్తుందనా అంటే యాదవ సామాజిక వర్గం అనే అందరికి కనబడుతుందనా సందులు ఇచ్చారు. సార్ ఆగండి, ఇప్పుడు నిజానికి ఒక్కరికి చెప్పాలంటే ఒక్క నిమిషం మా సామాజిక వర్గాన్ని గుర్తించారంటే అది వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన మేలును జీవీఎంసీ కౌన్సిల్లో గుర్తు చేశారు బీజేపీ కార్పొరేటర్ గంకల కవిత. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలోని యాదవులకు 50 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. కులపరమైనటువంటి ఏవైతే అవసరాలు ఉంటాయో అవసరాలతో పాటు ఒక గొప్ప కమ్యూనిటీ హాల్, బిజినెస్ సెంటర్ నిర్మాణం చేపట్టేందుకు ఆ స్థలాన్ని కేటాయించడం జరిగింది. అయితే ఈ రోజు జీవీఎంసీలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో వైఎస్ జగన్ చేసిన మంచి కోసం కార్పొరేటర్లంతా కూడా చర్చించుకున్నారు. వైఎస్ జగన్ చేసినటువంటి మేలును కూడా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో 48వ వార్డుకి సంబంధించినటువంటి కార్పొరేటర్ బీజేపీ నేత గంకల కవిత మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి వైఎస్ జగన్ చాలా మేలు చేశారని, యాదవుల సంక్షేమం కోసం ఆ స్థలాన్ని కేటాయించారని, పార్టీ వేరైనప్పటికీ కూడా ఆయన చేసిన మంచిని చెప్పుకోక తప్పదని చెప్పి ఆమె ఆ కౌన్సిల్ వేదికగా మాట్లాడడం జరిగింది. దీంతో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి కార్పొరేటర్లు పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్ చేసినటువంటి మంచిని ప్రశంసించినటువంటి సందర్భం జీవీఎంసీ కౌన్సిల్ లో చోటు చేసుకుంది. మొత్తంగా చూస్తే కనుక అప్పుడు జగన్ ఏ స్థలాన్ని అయితే కేటాయించారో ఆ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయడానికి లేదు, అక్కడి నుంచి మార్చడానికి కూడా లేదు. అదే స్థలం యాదవ్ సామాజిక వర్గ సంక్షేమానికి ఆ స్థలాన్ని కేటాయించారు వైఎస్ జగన్ కనుక అదే స్థలాన్ని కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ స్థలాన్ని రద్దు చేస్తే కనుక ఆ కేటాయింపుని రద్దు చేయడమో లేకపోతే స్థలాన్ని వేరే చోటకి మార్చడమో చేస్తే కనుక ఊరుకునేది లేదని కూడా ఆమె కౌన్సిల్ వేదికగా తేల్చి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరోసారి యాదవుల సంఖ్యకి వైఎస్ జగన్ చేసినటువంటి మేలుని జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం వేదికగా కార్పొరేటర్లు అంతా కూడా చర్చించుకున్నారు, హర్షాన్ని వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ అనిల్. చేశారు అంటే ఆ భూమి నుంచి ఈ భూమి ఇస్తున్నారా లేదా అది తీసుకొని ఇది ఇస్తున్నారా అంటే రోడ్డు పక్కన మాకు పేదలుగా వచ్చేస్తుందనా అంటే యాదవ సామాజిక వర్గం అనే అందరికి కనబడుతుందనా సందులు ఇచ్చారు. సార్ ఆగండి, ఇప్పుడు నిజానికి ఒక్కరికి చెప్పాలంటే